వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ మరియు హాట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. గత కొన్ని రోజులుగా నాకు కామెంట్స్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఒకటే ప్రశ్న. బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష 2కి అప్లై చేశాను, కానీ ఇంతవరకు ఎటువంటి కాల్ రాలేదు. అసలు కాల్స్ వస్తాయా రావా, మమ్మల్ని సెలెక్ట్ చేస్తారా లేదా అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో ఈరోజు వీడియోలో బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష 2 ఆడిషన్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అప్లై చేసిన వారికి ఇంకా కాల్స్ ఎందుకు రావడం లేదు, దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి అనేది డీటెయిల్గా క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం, కాంపిటీషన్ బిగ్ బాస్ అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద సెన్సేషన్ అన్నది మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలకే పరిమితమైన బిగ్ బాస్ ఇప్పుడు కామన్ మ్యాన్కి కూడా అవకాశం ఇస్తుంది. ఈ అగ్ని పరీక్ష 2 కోసం వేలు కాదు, అక్షరాల లక్షల్లో అప్లికేషన్స్ వెళ్ళాయి. బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీంకి వచ్చిన ప్రతి వీడియోను, ప్రతి ప్రొఫైల్ని చూడాలి. మీరు పంపించిన 1 లేదా 2 నిమిషాల ఆడిషన్ వీడియోలన్నింటినీ ఫిల్టర్ చేయడం అనేది ఒకరిద్దరు చేసే పని కాదు. వందల మంది టీం కూర్చొని డే అండ్ నైట్ చెక్ చేస్తూ ఉంటారు. లక్షల మందిలోంచి కేవలం కొద్ది మందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేయాలి, కాబట్టి ఈ ప్రాసెస్కి చాలా టైం పడుతుంది. అందుకే కాల్స్ రావడం కాస్త లేట్ అవుతుంది. ఇంకో 2 ముఖ్యమైన కారణం, వాళ్ళ ఫిల్టరింగ్ ప్రాసెస్. బిగ్ బాస్ వాళ్ళకి కేవలం అందంగా ఉన్నవాళ్ళు లేదా బాగా మాట్లాడే వాళ్ళు మాత్రమే అక్కర్లేదు. వాళ్ళకి 100 రోజుల పాటు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలిగే ఒక యూనిక్ క్యారెక్టర్ కావాలి. మీరు పంపిన వీడియోలో మీ కాన్ఫిడెన్స్ ఏంటి, మీ యాటిట్యూడ్ ఏంటి, మీ లైఫ్ స్టోరీలో ఉన్న ఎమోషన్ ఏంటి, ఇవన్నీ టీమ్ డీప్గా అనలైజ్ చేస్తుంది. కొంతమంది వీడియోలు చాలా న్యాచురల్గా ఉంటాయి, మరికొందరు ఫేక్గా నటిస్తుంటారు. ఇదంతా కనిపెట్టడానికి సైకలాజికల్ టీం కూడా ఒకటి ఉంటుంది. ఈ ఫిల్టరింగ్ అంతా కంప్లీట్ అయ్యి అందులో బెస్ట్ అనిపించిన ప్రొఫైల్ని మాత్రమే నెక్స్ట్ రౌండ్కి పంపుతారు. ఆ తర్వాత మీకు కాల్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఫిల్టర్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. చాలామందికి ఉన్న ఇంకో డౌట్ ఏంటంటే, మా ఫ్రెండ్కి కాల్ వచ్చింది, నాకు రాలేదు, అంటే నేను రిజెక్ట్ అయినట్టేనా అని. ఫ్రెండ్స్, ఇదే ఒక పెద్ద అపోహ. బిగ్ బాస్ టీం ఎప్పుడు అందరికీ ఒకేసారి కాల్స్ చేయదు. వాళ్ళు బ్యాచెస్ వైస్గా ప్రాసెస్ చేస్తారు. ఉదాహరణకు, ఒక వారం కొన్ని వేల అప్లికేషన్స్ చూసి అందులోంచి ఒక 100 మందికి కాల్ చేస్తారు. వాళ్ళకి జూమ్ ఇంటర్వ్యూ లేదా ఆఫీస్కి పిలిచి పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ బ్యాచ్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ప్రొఫైల్స్ చెక్ చేసి వాళ్ళకి కాల్స్ చేస్తారు. సో ఒకవేళ మీకు ఇంకా కాల్ రాలేదంటే మీ ప్రొఫైల్ ఇంకా రివ్యూ ప్రాసెస్లో ఉండొచ్చు. దయచేసి ఇప్పుడు ఆశలు వదులుకోవద్దు. మరి కాల్ వచ్చే వరకు మీరేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, పాజిటివ్గా ఉండండి. మీ ఈమెయిల్స్ని రెగ్యులర్గా చెక్ చేసుకోండి. ముఖ్యంగా స్పామ్ ఫోల్డర్ని కూడా చెక్ చేయండి, ఎందుకంటే కొన్నిసార్లు మెయిల్స్ స్పామ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే గుర్తు తెలియని నెంబర్స్ నుండి కాల్స్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడండి, ఎందుకంటే అది బిగ్ బాస్ టీం నుంచే కావచ్చు. ఇక్కడ నేను చెప్పాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, అదే ఫేక్ కాల్స్ అండ్ స్కామ్స్. మీకు కాల్ చేసి, మేము బిగ్ బాస్ టీం నుండి మాట్లాడుతున్నాం, డైరెక్ట్గా ఎంట్రీ ఇప్పిస్తాం, మాకు 50,000 లేదా ₹1,00,000 ఇవ్వండి అని ఎవరినైనా అడిగితే అసలు నమ్మకండి. వీళ్ళు పక్కా ఫ్రాడ్. బిగ్ బాస్ యాజమాన్యం ఎవరి దగ్గర ఆడిషన్స్ కోసం రూపాయి కూడా తీసుకోదు. అంతా మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి డబ్బులు అడిగితే అది ఫేక్ అని ఫిక్స్ అయిపోండి. ఒకవేళ మీకు కాల్ వస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఒక టెలిఫోన్కి ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో మీ గురించి బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. లో సెలెక్ట్ అయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ జూమ్ కాల్ ఉంటుంది. అందులో మీ రియల్ క్యారెక్టర్ని టెస్ట్ చేయడానికి కొన్ని టాస్కులు లేదా సిచ్యువేషన్స్ ఇచ్చి మీ రియాక్షన్ చూస్తారు. ఆ తర్వాత ఫైనల్ రౌండ్కి హైదరాబాద్ పిలిపిస్తారు. మెడికల్ టెస్ట్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నీ పూర్తయ్యాకే అఫీషియల్గా మిమ్మల్ని కంటెస్టెంట్గా కన్ఫర్మ్ చేస్తారు. కాబట్టి ఇది ఒక లాంగ్ జర్నీ, ఓపిక చాలా అవసరం. సో ఇది ఫ్రెండ్స్ విషయం. అగ్ని పరీక్ష 2కి అప్లై చేసిన వాళ్ళకి ఇంకా కాల్స్ ఎందుకు రావడం లేదు అన్నదానికి రీజన్స్ ఇవే. కాబట్టి టెన్షన్ పడకండి, మీ కర్మ మీద నమ్మకం ఉంచండి. మీరు నిజంగా ఎంటర్టైన్ అయితే
ఈ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీరు బిగ్ బాస్ 10 కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అవ్వచ్చు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. జై హింద్.